నార్మల్గా మూత్రంలో కొన్ని సొల్యూట్స్ బైల్ పిగ్మెంట్స్ యూరియా వీటి వల్ల ఒక రకమైన స్మెల్ మనకందరికీ తెలిసిందే. ఇదే కాకుండా కొన్ని డిసీజెస్లో ఈ స్మెల్ ఇంకా ఎక్కువగా రావడం, కొన్నిసార్లు వేరే రకమైన స్మెల్ రావడం కూడా మనం కొన్ని కండిషన్స్లో చూస్తుంటాం. సాధారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే దాంట్లో ఇన్ఫెక్షన్ కారణం వల్ల పస్ ఫామ్ అయిపోయి పస్సు యొక్క స్మెల్ మనకి ముక్క వాసన ఎక్కువగా వస్తుంటుంది. సో దీంతో ఎవరన్నా కూడా యూరిన్లో స్మెల్ వచ్చిందంటే ఫస్ట్ ఇన్ఫెక్షనే అనుకుంటుంటారు. ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేయడానికి మనకి వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా క్లినికల్గా ఎవాల్యుయేషన్ చేసుకొని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కొన్నిసార్లు కొన్ని రకమైన జన్యుపరమైన లోపాలు పోర్ఫైరియాస్ అని కానీ ఇవన్నీ జీన్స్లో ప్రాబ్లం ఉండి పుట్టుకతో కొందరికి ప్రాబ్లము వేరే వయసులో పెద్ద వయసులో కూడా వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ టైంలో కూడా పోర్ఫైరియాస్లో కూడా మనకి క్యాబేజ్ స్మెల్లింగ్ యూరిన్ అలా ఈ విధంగా మనకు కొన్ని వెజిటబుల్స్ లాగా మనకి తింటే ఎట్లయితే మనకి స్మెల్ వస్తుందో ఆ విధంగా యూరిన్లో ఆ స్మెల్ కూడా వస్తుంటుంది. సో ఇదే కాకుండా మనకి కొన్ని డ్రగ్స్ కొన్నిసార్లు కొన్ని రకమైన యాంటీబయాటిక్స్తో కానీ కొన్ని రకమైన కీమోథెరపీ మెడికేషన్స్తో కానీ కూడా యూరిన్ కొద్ది డిఫరెంట్ స్మెల్తో మనకి ప్రజెంట్ చేస్తుంటారు. సో ఏదేమైనా సరే యూరిన్ కొద్దిగా ఆల్టర్డ్ స్మెల్ ఉంటే కనుక దానికి ఒక డిసీజ్ లక్షణాలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మైనర్ కండిషన్సే ఉంటాయి. కొన్నిసార్లు నార్మల్ కండిషన్లో కూడా చాలామందికి యూరిన్ స్మెల్ ఆల్టర్ అయి ఉంటుంది. బట్ మోస్ట్ కామన్గా ఉండేది మనకు మైల్డ్ ఇన్ఫెక్షన్లో స్మెల్స్ కనిపిస్తుంటాయి.